హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 22 అధ్యాయము 1 వచనాన్ని చదువుకుంటున్నాను. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుని వాక్యము శ్రేష్టమైన సంగతులను బోధిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో కొంతమంది పేరు ప్రతి వారి నోట్లో ఉంటుంది. అయితే పేరు ఉంటుంది కానీ మంచి పేరు ఉండదు. ప్రియులారా, చెడ్డ పేరు ఒక వ్యక్తి కలిగి ఉండొచ్చు, మంచి పేరు కూడా ఒక వ్యక్తి కలిగి ఉండొచ్చు. ఈ లోకములో గొప్ప ధనము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని సంపాదించి మంచి పేరు లేదనుకోండి, ఏమి లాభం? అందుకొరకు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దైవ గ్రంథములో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము మంచి పేరు హేతు కుమారుల దగ్గర సంపాదించాడు. అబ్రహాం భార్య చనిపోయినప్పుడు తన భార్యను పాతిపెట్టేటకు స్థలం అడిగితే హేతు కుమారులు అన్నారు, నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు, నీకు కావాల్సింది తీసుకోమన్నారు. అంటే అబ్రహాము దేవునిలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడనేది మనం చూస్తున్నాం. అబ్రహాముకు వెండి బంగారాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, బహుధనవంతుడు. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది మంచి పేరు, మంచి సాక్ష్యము, దైవత్వము. ప్రియులారా, అందుకే హెబ్రీయులకు అపోస్తల కార్యముల 16 అధ్యాయములో తిమోతి సంఘములో మంచి పేరు సంపాదించాడు. మనం అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలోకి వెళ్తే పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు పౌలుతో చెప్పారు, అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. పౌలుకి తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చారు. లుస్త్రలో ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రియమైనటువంటి వారులారా, దైవత్వముతో పాటు మంచి పేరు అనగా సాక్ష్యము కలిగి ఉండాలి. వెండి బంగారముల కంటే అవి ప్రాముఖ్యం. కాబట్టి మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఎప్పుడూ ప్రయత్నించాలి. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న సత్యం అదే. కాబట్టి ప్రియులారా, దైవ వాక్యములో అబ్రహాము అలాగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తిమోతి మంచి పేరు సంపాదించాడు. కాబట్టి ఈ లోకంలో మనకు ధనధాన్యాదులు లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు, పొలాలు లేకపోయినా
ఇతడు దయార్ద్ర హృదయం గలవాడు, మంచివాడు, దాన ధర్మాలు చేస్తాడని కొర్నేలి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఎట్లాంటి పేరు సంపాదించుకున్నాడో అలాంటి పేరు మనము కూడా సంపాదించుకోవాలి. పిల్లరే, ఈ జీవితం మనకు దొరకాలంటే మొట్టమొదట ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించాలి. ఆయన్ని దేవుడిగా అంగీకరించాలి. ఆయన్ని పాప విమోచకుడిగా అంగీకరించాలి. ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి. క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇట్లాంటి భాగ్యము కలుగుతుంది. ఆలోచిద్దాం, ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినవని మీరు చెప్పారు. నిజమే తండ్రి, అవి ప్రాముఖ్యమైనవే. ఎంత ఐశ్వర్యం ఉండి పేరు, మంచి పేరు లేకపోతే ఏమి లాభం? ఆ కాలంలో నాబాలు భాగ్యవంతుడే, వెండి బంగారములు కలిగిన వాడే, భాగ్యవంతుడే. కానీ ఆ కాలంలో భాగ్యవంతుడైనటువంటి నాబాలుకు మూర్ఖుడు అని పేరుంది. అతని గుణలక్షణాలు కూడా మూర్ఖమైనవి. కాబట్టి తండ్రి, వెండి బంగారముల కంటే మంచి పేరును, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును దయ కోరదగినని చెప్పారు. అలాంటి జీవితమును గడుపుటూ సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, వినువారికి మేలు చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.